కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఎనర్జీని నేను ఇప్పుడు చూస్తున్నానండి. సో వెల్కమ్ ఎవ్రీవన్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇన్స్టాగ్రామ్లో చూసేవాళ్ళు ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కనిపిస్తుందంటే మెంటల్ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. అంటే ముందు మీకు కొంచెం రెస్ట్లెస్గా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. మెంటల్ స్ట్రెస్ ఉంది. ఓకే, ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ మీ లైఫ్లో ఉంచకండి. ఓకే, సో మీరు వేరే వాళ్ళ ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచించారంటే మీకు అసలు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా పోతుంది. అందుకే నిన్న నేను చెప్పిన రీల్ మీరు చూసుంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. నేను పెట్టిన రీల్ చూడని వాళ్ళు వెళ్ళి నా రీల్ అనేది చూడండి. కర్కాటక రాశి వాళ్ళకి పెట్టాను నేను. సో అది అక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడో మీరు కొంచెం పాస్ట్ ఎమోషన్స్లో స్టక్ అయినట్టయితే కనిపిస్తూ ఉంది. రెస్ట్లెస్గా ఉన్నారు. ప్రెషర్ ఎక్కువగా ఉంది. వర్క్ ప్లేస్లో కూడా మీకు ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కూడా ఎక్కడో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం రెస్ట్లెస్గా ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో రిలాక్స్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది మీకు. నెక్స్ట్ 1-2 వీక్స్ ఎక్కువగా మీ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఎవరి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకండి. ఓకే, కొంచెం పాజిటివ్గా ఉండేదానికి ట్రై చేయండి. అండ్ ఏదైనా మీరు అనుకుంది జరగకపోతే పర్వాలేదు, వేరేది ఏమన్నా చూస్తాను అన్న మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాలి. బట్ మీరు పోగొట్టుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉన్నారంటే మీరు ప్రాపర్గా హీల్ అవ్వలేరు. ఓకే, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇంకా మర్చిపోవాలి మీకు. అలాంటి ఒక ఎనర్జీ అయితే ఉంది. మీ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే అన్నట్టు ఉండాలి. ఎందుకంటే మీరు ఒక మిస్టేక్ చేశారని చెప్పి బాధపడిపోతూ ఉన్నారంటే ముందు చాలా మిస్టేక్స్ చేస్తారు. ఇంకా సరిగ్గా మిమ్మల్ని మీరు చూసుకోలేరు. ఓకే, కొన్ని థింగ్స్ పాజిటివ్ చేంజెస్ అనేది మీ లైఫ్లో లేకుండా ఉంటారు. సో ఎక్కడో మిమ్మల్ని మీరు ఈ సిచ్యువేషన్లోకి తీసుకొని వెళ్తున్నారు. కర్కాటక రాశి వాళ్ళు సెన్సిటివ్గా ఎక్కువగా ఉన్నారు. ఓకే, ఫస్ట్ మీ ప్రాబ్లం మీరు చూసుకోవాలి. మీ హెల్త్, మీ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వేరే వాళ్ళతోటి ఫస్ట్ ఇప్పుడు ఎక్కువగా డీప్ డిస్కషన్స్లోకి పడకండి ఏ ప్రాబ్లం గురించి. ఓకే, పాజ్ చేయండి మీ లైఫ్. వేరే వాళ్ళతో ఏమన్నా డిస్కషన్స్లో ఉంటే ముందు పాజ్ చేసేసి ముందు మీ పని మీరు చూసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు. సో కర్కాటక రాశి వాళ్ళు నిన్న నేను పోస్ట్ చేసిన వీడియో అనేది చూడండి. మీకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దాంట్లో. నెక్స్ట్ ఒక 1 మంత్ మీరు ఏం టేక్ కేర్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్పున్నాను. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఒక మంచి ఎనర్జీ బ్రేస్లెట్ అనేది కూడా నేను క్రియేట్ చేసి కస్టమైజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. సో ఫస్ట్ చీరప్ అవ్వాలి మీరు. ఓకే, మార్నింగ్ వాక్కి వెళ్ళండి, ఎక్సర్సైజెస్ చేయండి. ఒక కొత్త ఎనర్జీ ఏది చేసినా ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్లో చేయాలి.